ఎల్ఎన్టీ మెట్రో విషయంలో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఎందుకు ఎల్ఎన్టీ యొక్క 15,000 కోట్ల అప్పు మీరు తీసుకున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం అంగీకరించట్లేదు అన్నారు. ఆనాడు 2023లో ఎయిర్పోర్ట్ మెట్రో టేకప్ చేసినప్పుడు ఏ కేంద్ర ప్రభుత్వం అడ్డం రాలేదు అధ్యక్ష. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏమీ మాకు పరిమితులు పెట్టలేదు. కానీ వాళ్ళ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాట వింటే మాకు హాస్యాస్పదంగా అనిపిస్తున్నది. 15,000 కోట్ల అదనపు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద మోపి ఒక ప్రైవేట్ సంస్థ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అప్పును రాష్ట్రానికి తబాదల చేసి ఏం సాధిస్తున్నారు అని చెప్పి మేము మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. మా అనుమానం అయితే అధ్యక్ష 280 ఎకరాల స్థలం ఏదైతే ఎల్ఎన్టీకి గతంలో లీజు మీద ఆనాడు ప్రభుత్వం ఇచ్చిందో దాని మీద ఈ రోజు కొంతమంది భూబకాసురుల కన్నుబడ్డది. దానికోసమే ప్రయాస తప్ప ఇంకొకటి కానే కాదు. ఎల్ఎన్టీ మెట్రో సిఎఫ్ఓను జైల్లో వేస్తానని బెదిరించిన కాడి నుంచి మొదలు పెడితే, ఎల్ఎన్టీ కట్టిన మేడిగడ్డ బరాజ్ మీద కక్ష పెంచుకున్న కాడి నుంచి మొదలు పెడితే, ఎల్ఎన్టీ ఎయిర్పోర్ట్ మెట్రోని రద్దు చేయడం నుంచి మొదలు పెడితే ఇదొక క్రిమినల్ ఇంటెంట్ తో, ఒక దురుద్దేశంతో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తున్నది.